మిర్జాగూడ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెళ్ళు చనిపోయారు. మృతులు తనుష, సాయి ప్రియ, నందినిగా గుర్తించారు. మృతుల తండ్రి ఎల్లయ్య గౌడ్ ప్రైవేట్ ట్రావెల్స్ నడుపుతూ ఉన్నారు. మృతులు వికారాబాద్ జిల్లా యాలాల మండలం పేర్కంపల్లి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. మా కరెస్పాండెంట్ సాయి కిరణ్తో మాట్లాడదాం. సాయి, చెప్పండి, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్టుగా వార్త అందుతోంది. వాళ్ళు ఎందుకు వస్తున్నారు హైదరాబాద్? స్టూడెంట్సా? వాళ్ళ గురించి ఏమైనా సమాచారం ఉందా మీ దగ్గర సాయి? సరే, ఏదైతే ఉదయం జరిగినటువంటి ఈ యాక్సిడెంట్ లో ఒక్కొక్కరిది ఒక్కొక్క నీటి గాథ, ఒక్కొక్కరు కూడా ఒక్కో పని నిమిత్తం హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరగడంతో ప్రతి కుటుంబంలో కూడా విషాదం నింపిందని చెప్పొచ్చు. అయితే ఇందులో ముఖ్యంగా తాండూరు పట్టణంలోని గాంధీనగర్ చెందినటువంటి ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కా చెల్లెళ్ళు, ముగ్గురు ఆడపిల్లలు చనిపోవడం మాత్రం ఇప్పుడు గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. వీళ్ళు ముగ్గురు కూడా హైదరాబాద్ లో ఒక ఇద్దరు డిగ్రీ చదువుతుంటారు, పెద్ద అమ్మాయి MBA చేస్తుంటుంది. సో మొత్తం ముగ్గురు కూడా ఉన్నారు. సో ముగ్గురు కూడా చనిపోవడం వాళ్ళ కుటుంబంలో తీవ్ర విషయాన్ని నింపింది. తండ్రి ఎల్లయ్య గౌడ్ ప్రైవేట్ ట్రావెల్స్ నడుపుతుంటారు, తల్లి పేరు అంబికగా చెప్తున్నారు. వీళ్ళది సొంత గ్రామం, స్వగ్రామం పేర్కపల్లి గ్రామం యాలాల మండలంలో ఉంటుంది. అయితే వీళ్ళు తాండూరు మండలంలో నివసిస్తుంటారు. వీళ్ళు ముగ్గురు కూడా డిగ్రీ అలాగే MBA చేస్తూ ఉంటారు. అయితే నిన్న ఆదివారం శనివారం సెలవు కావడంతో స్వగ్రామానికి వచ్చి ఈరోజు తెల్లవారుజామున కాలేజీ చదువుకోవడం కోసం మళ్ళీ తిరిగి తనుష, సాయి ప్రియ, నందిని తిరిగి మళ్ళీ హైదరాబాద్ కు వస్తున్నా కూడా ఈ ఘటన జరిగి ముగ్గురు ఇంట్లో ఉన్నటువంటి ముగ్గురు ఆడపిల్లలు చనిపోవడం మాత్రం తీవ్ర విషయం నింపిందని చెప్పొచ్చు. వాళ్ళ ఇంట్లో ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు చిన్నప్పటి నుంచి. అటువంటిది ముగ్గురు ఒకటే యాక్సిడెంట్ లో చనిపోవడం మాత్రం తీవ్ర విషయం నింపింది. ఇట్లా వీళ్ళ ఇంట్లోనే కాదు, మొత్తం ఇప్పుడు చనిపోయినటువంటి 24 మంది మృతుల్లో ఒక్కొక్కరి వెనకాల ఒక్కొక్క సంఘటన ఉంది. ఒకరు హాస్పిటల్ కోసం వస్తున్నారు, ఒకరు ఉద్యోగం కోసం వస్తున్నారు. ఇట్లా ఒకటేసారి వాళ్ళకు కళ్ళు మూసి తెరిచే లోపు ఈ టిప్పర్ ఒక మృత్యులాగా వచ్చి ఢీకొట్టడం, మా కంకర మొత్తం బస్సు మీద పడడం, ఈ విధంగా చనిపోవడం మాత్రం తీవ్ర విషయాన్ని ఇచ్చింది. అయితే కొంతమంది మృతదేహాలను అక్కడ చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు, క్షతగాతులను అక్కడ తరలించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు వస్తున్నారు. రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా అక్కడ ఉండేటువంటి ప్రజలు కూడా గిరావు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ముఖ్యంగా రోడ్ అనేటువంటి చాలా నేరోగా, సన్నగా అయిపోయింది. ఈ రోడ్డు ఏదైతే హైదరాబాద్ టు చేవెళ్ల బీజాపూర్ హైవే మొత్తం కూడా చాలా సన్నగా చిన్నగా ఉంటుంది. దీన్ని ఎక్స్టెండ్ చేయడం కోసం ఎప్పటి నుంచో ప్రజలు అడుగుతూనే ఉన్నారు, కానీ రాజకీయ పార్టీలు వీటిని చేయడంలో నిర్లక్ష్యం వహించాలనేటువంటి చెప్తుంది. అయితే ముఖ్యంగా రోడ్ ఎక్స్టెండ్ లో భాగంగా చేద్దామంటే అక్కడ వృక్షాలు అయితే పర్యావరణం దెబ్బతింటుందని చెప్పి పర్యావరణం అయితే కోర్టులో వేయడంతో రోడ్ ఎక్స్టెండ్ చేయలేకపోవడం వలన ఈ విధంగా జరిగిందనేటువంటిది పలు రాజకీయ పార్టీలు చెప్తున్నాయి. ఈ కారణాలు ఏదైనప్పటికీ ఈ ప్రమాదంలో మాత్రం అనేక కుటుంబాల్లో విషాదం నింపింది. హరి రైట్, దాదాపు 25 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్తున్నారు సాయి. దాంట్లో ఒక 3 నెలల పసికందు తల్లితో సహా ప్రాణాలు కోల్పోయింది అనేది కూడా చెప్తున్నారు. సో ఉదయం 6:20 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఎప్పటికల్లా స్థానికులు కానీ లేకపోతే అక్కడికి ఆ సహాయక బృందాలు కానీ చేరుకున్న ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఎక్కడైనా ల్యాబ్స్ జరిగిందా సాయి కిరణ్? అంటే ప్రమాదం జరిగినటువంటి రోడ్డు కేవలం సింగిల్ రోడ్ గా ఉంటుంది. సో దాంతో సహాయక బృందాలు చేరుకోవడానికి కూడా కొంత ఆలస్యం అయింది. అక్కడ ఒకసారి యాక్సిడెంట్ కాగానే అటువైపు చేవెళ్ల నుంచి ఇటువైపు వెళ్ళేటువంటి కావచ్చు, అటువైపు అయితే అటు నుంచి వచ్చేటువంటి వాహనాలు పూర్తిగా రెండు అక్కడ రోడ్ మీద ట్రాఫిక్ కావడంతో సహాయక బృందాలు వెళ్ళడం కూడా కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా అప్పటికే ఆ కంకర మొత్తంగా కూడా అయితే యాక్సిడెంట్ బస్సు మీద ప్రయాణికుల మీద పడిపోవడంతో వాళ్ళు బయటకు వెళ్ళడానికి సమయం పూర్తిగా తగ్గిపోయింది. అందులో ఊపిరి ఆడకనే చాలా మంది చనిపోయారు. అయితే ప్రస్తుతానికి అయితే అక్కడ ఉండేటువంటి బస్సును కావచ్చు, లారీని మొత్తంగా కూడా క్లియర్ చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా మార్చురీకి తరలించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి సహాయక చర్యలు అంటే పూర్తిగా అయిపోయాయి. అక్కడ ఉన్నటువంటి బస్సును మాత్రం క్లియర్ చేస్తున్నారు. క్లూస్ సేకరిస్తుంది. ఆ బస్సుకు సంబంధించినటువంటి వేగం ఎంత ఉంది అనేటువంటి అటు లారీ డ్రైవర్ కావచ్చు, అటు బస్సు డ్రైవర్ ఇద్దరు కూడా మృతి చెందారు. సో ఘటనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ పోలీసులు తీసుకుంటున్నారు. ఆ సమయంలో ప్రయాణ వేగం ఎంత ఉంది, టిప్పర్ లారీ డ్రైవర్ తప్పుందా లేకపోతే RTC బస్ డ్రైవర్ తప్పుందా, అసలు ఎవరిది ఏంటి జరిగింది అనేటువంటి ఎవరైతే ప్రమాదం నుంచి బయటపడ్డారో వారి నుంచి పోలీసులు కూడా స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. మృతదేహాలకు సంబంధించి పోస్ట్ మార్టం ప్రక్రియ జరుగుతుంది. మృతుల బంధువులతో అటు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పూర్తిగా రోదనలు మిన్నట్టున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా హృదయ విరాజమైనటువంటి ఘటన అయితే చోటు చేస్తుంది. ఆల్ రైట్ సాయి కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.